ఇంకోటేందంటే చాలామంది ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్, టాబ్లెట్స్ ఇంకా ఇతర వేరేయి వాడుతా ఉంటారు. సో, అవి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయి? ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్, టాబ్లెట్స్ అవును వేసేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే సేఫ్టీ యూస్ చేయకుండా, సేఫ్టీ మెజర్స్ యూస్ చేయకుండా ఐపిల్ మోస్ట్ కామన్గా వాడేది. ఎప్పుడో ఐపిల్ ఏంటది, ఇట్స్ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ అంటాం. సో ఎప్పుడో ఒకసారి ఈజ్ ఓకే, ఎప్పుడో ఒకసారి ఓకే, లేదంటే ట్వైస్ యూస్ చేశారంటే ఓకే. కానీ అది ఇప్పుడు ఎలా వాడుతున్నారు అని అంటే ఏంటి, అదేదో చాక్లెట్స్ లాగా వేసేస్తూనే ఉంటారు. సో నథింగ్ బట్ ఈ పిల్స్ అన్నీ ఏంటి, హార్మోనల్ పిల్స్. అంటే మనం మన బాడీలోకి బయట నుంచి హెవీ డోస్ ఆఫ్ హార్మోన్స్ని లోపలికి పంపించినప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఒక సైకిల్ రన్ అవుతూ ఉంటుంది. మనం బయట నుంచి ఒక హార్మోన్స్ని ఇచ్చినప్పుడు బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇదేంటి నా బాడీలో ఎంత హై హార్మోన్ ఉందంటే నేను తగ్గించాలి రిలీజ్ అవ్వడం అని చెప్పి బ్రెయిన్ ఇదైపోయి కన్ఫ్యూజ్ అయిపోయి రిలీజ్ చేయడం, మేజర్ హార్మోన్స్ ఏవైతే రిలీజ్ చేయాలో తగ్గించేస్తుంది. దీనివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఉన్న పీరియడ్స్ కాస్త ఇర్రెగ్యులర్ అయిపోతాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయిన తర్వాత ఇంకా కన్సీవ్ అవ్వాలి అని అనుకునే టైంకి వాళ్ళకి కన్సీవ్ అవ్వలేరు, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వస్తాయి. సో చిన్నగా కనిపిస్తుంది. ఇదే కాదు, ఇంకా ఏమంటారు, కొంతమందికి ఐడియా ఉండదు. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే అందులో మనకి 27 టాబ్లెట్స్ ఆర్ 21 టాబ్లెట్స్ ఉంటాయి. ఇది మనం ఎవ్రీడే వేసుకోవాలి, పిల్ మిస్ అవ్వకూడదు. ఒక 1-2 డేస్ పిల్ మిస్ అయ్యాము అని అంటే అది 100% ప్రొటెక్షన్ ఇవ్వదు అని దాని అర్థం. సో జనరల్గా గుర్తుండదు, స్కిప్ చేసేస్తూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు అనమాట. ఇర్రెగ్యులర్ యూసేజ్ అనమాట. నచ్చినప్పుడు వాడేస్తుంటారు, వాళ్ళ ఇష్టమే. గైనకాలజిస్ట్ ఒకసారి ప్రిస్క్రైబ్ చేస్తారు అంతే, వీళ్ళు వెళ్ళి ఓవర్ ద కౌంటర్ తెచ్చేసుకోవడం, ఒక నాలెడ్జ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాడేయడం. థింగ్ ఇస్, అందులో మనం ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ 2 హార్మోన్స్ ఏదైతే మన బాడీ లోపల ప్రొడ్యూస్ అవుతున్నాయో బయట నుంచి కూడా మనం ఇచ్చేస్తున్నాం. మరి అది ఎక్సెస్ కాదా, ఎక్సెస్ హార్మోనే కదా. సో మన బాడీలో ఉన్న ఆ సైకిల్ ఏదైతే రన్ అవుతుందో దాన్ని మనమే డిస్టర్బ్ చేస్తున్నాం. డిస్టర్బ్ చేసినప్పుడు ఏమవుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తే అమ్మాయిలకి దేని మీద పడుతుంది, యూట్రస్ మీద పడుతుంది ఎఫెక్ట్. సో వెంటనే పీరియడ్ ఏమవుతుంది, హెవీ బ్లీడింగ్ అయిపోతుంది. కొంతమందికి ఇర్రెగ్యులర్, కొంతమందికి అలా స్పాటింగ్ అంటే చిన్న బ్లడ్లో చుక్క కనిపిస్తుంది. అలా త్రూఅవుట్ ద మంత్ అనమాట. అది చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది.